అమ్మా నానా అమ్మా నానా అమ్మా నానా నీవేనయ్యా నాకు నానా నీవేనయ్యా కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా ఓదార్చేవారు ఎవరు నారయ్యా కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా ఓదార్చేవారు ఎవరు నారయ్యా అమ్మా నానా యేసయ్యా అమ్మా నానా అమ్మా నానా నీవేనయ్యా నాకు అమ్మా నానా నీవేనయ్యా హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు అమ్మా నాన్నగా నేతుగా నింపుతున్నాడట. ద్రాక్షబలిలో తీగలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా దేవుల్లో ఉన్నట్టయితే మనము ఫలిస్తామంట. దేవుడి యొక్క ఫలింపులో 3 రకాలు. మొదటిగా దేవుడు మనల్ని 30 ఆశీర్వదిస్తాడు, రెండవదిగా 60 ఆశీర్వదిస్తాడు, మూడవది 100 ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాక వరకు మనం ఏం చేయాలా? ఎదురు చూడాలి. పంట వేసిన వెంటనే, విత్తనాలు వేసిన వెంటనే ఎవరు కూడా పంట తీయరు. హల్లెలూయా. దానికంటూ సమయం ఉండదు కనుక ఈ సంవత్సరం నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, శారీరకంగా నిన్ను దీవించడానికి, నీ పిల్లలను దీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మనం మన సమయాన్ని దొంగిలించకూడదు, మన సమయాన్ని మనము సెల్ఫ్ ఖర్చు చేయకూడదు, మన సమయాన్ని వ్యర్థమైన వాటికి వేస్ట్ చేయకుండా ఈ సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకో, అందరితో ప్రార్థన చేసుకో, ఇంట్లో ప్రార్థన చేసుకో, కుటుంబ ప్రార్థన పెట్టుకో, దేవునితో మరి మనం కలిసి సహవాసం చేసినట్టయితే, ఆయనతో సహవాసం చేసినాక యోగంటే మేలు కలుగుతుంది అంటాడు. హల్లెలూయా.